ప్రియులారా, కొంతమంది అనుకుంటారు బాగా ఆస్తులు సంపాదించేసాము, ఐశ్వర్యాన్ని సంపాదించేసాము అని అనుకుంటూ ఉంటారు. ఇది ధన్యులు, ధన్యత అని భావిస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ఆస్తి అక్కరకు రాదు. కోట్ల ఆస్తి ఉన్నా, లక్షల రూపాయలు ఉన్నా, భారతదేశంలో కాదు ప్రపంచ దేశం అంతా తిరిగి వైద్యం చేసుకోగలిగిన స్థితి స్థాయి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రాణం ఇవ్వకపోతే, దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే అది వ్యర్థమే అవుతుంది. దేశంలో ఉన్న వైద్యం సరిపోదని ప్రపంచ దేశాలకు వెళ్ళి, అగ్రరాజ్యాలకు వెళ్ళి అక్కడెక్కడ వైద్యం చేసుకుని బాగుపడాలని ప్రయత్నించినా కూడా చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆస్తి ఆపదలు అక్కరకు రాదు. కొంతమంది ఇంటి నిండా పిల్లలు కానీ, ఇంటి నిండా పిల్లలు, నాకేంటి ఇంటి నిండా పిల్లలు ఉన్నారు అని అనుకుంటారు. నేను ధన్యురాలనండి, నేను భాగ్యవంతురాలండి, 12 మంది పిల్లలు కన్నానండి, 24 పిల్లలను కన్నానండి అని కొంతమంది చెప్పుకుంటుంటారు. కానీ వారికి అవసరం ఉన్నప్పుడు, వారికి అక్కర ఉన్నప్పుడు ఏ పిల్లలు వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితులు. కనుక ఆశని సంపాదించానను, సంతానాన్ని సంపాదించానను, పేరు ప్రఖ్యాతులు సంపాదించానను, సబ్స్క్రైబర్స్ని సంపాదించానను. స్తోత్రం చెప్పడం గట్టిగా. నాకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని వాళ్ళని సంపాదించే నేను ధన్యుడంటే, ప్రియులరా, ఇవి కాదు ధన్యత అంటే. ఒక నిజమైన ధన్యజీవి, నిజమైన ధన్యుడు దేవుని అనుగ్రహం పొందినవాడు.